మీరు ఈ 3 ముక్కల ఆట ఆడే ముందు మీరు 3 ముళ్ళు వేసిన మీ ఇంటి ఆడదానికి కాస్త విషం ఇచ్చి చంపొచ్చి ఆడుకోండి అయ్యా, ఆడుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ టాపిక్స్. స్వాగతం. వీడియో చూసారు కదా, ఎంతమందికి తెలుసు చెప్పండి మనం కట్టుకున్న భార్య ఎంత శోభపడుతుందన్న విషయం. ఎంతమందికి తెలుసు మనం చేసిన తప్పులకి మనం కట్టుకున్న భార్య ఎంత శోభపడుతుందో అన్న విషయం. ఎంతమందికి తెలుసు మనం ఎన్ని తప్పులు చేస్తున్నా, తప్పు మీద తప్పు చేస్తున్నా, అప్పులు బాలైపోతున్నా, మనం భరిస్తూ ఎంత భరిస్తుందో ఒక్కసారి ఎంతమందికి తెలుసు మనం ఈ బెట్టింగ్ లో ఇంత డబ్బులు లాస్ అయిపోయి ఎన్ని అప్పులు అవుతున్నా అవి మన పరువు కోసం, చుట్టుపక్కల మన పరువు పోకూడదని, పుట్టింట్లో పరువు పోకూడదని, ఆమె ఉట్టి చెప్పుడు కాకుండా మనతో ఉంటూ కాపురం చేస్తుందని ఎంతమందికి తెలుసు. మనం ఈ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఆ ప్రెస్టేషన్ అంతా భార్య మీద చూపించిన ఆమె తలదించుకుని కాపురం చేస్తూ మనతో ఉంటుందని ఎంతమందికి తెలుసు. ఈ బెట్టింగ్ ఆడకం కోసం ఆమె ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం కూడా తీసుకుని అమ్మేసి ఆడేసి నాశనం అవుతున్న మన మీద గౌరవంతో మనతో కాపురం చేస్తుందని ఎంతమందికి తెలుసు. మనం ఈ బెట్టింగ్ ఆడుతూ ఎన్నో డబ్బులు నాశనం చేస్తూ ఉన్నా ఆమె కొడుకులు పుట్టిన పిల్లల కోసం బతకుండాలి అని చెప్పేసి ఆమెలో ఆమె ఎంతో బాధపడతా కాపురం చేస్తుందని ఎంతమందికి తెలుసు. మనం ఈ బెట్టింగ్ లో ఎంత నాశనం అవుతున్నా సరే, ఎవరన్నా బయట వాళ్ళు ఈ భర్త జోదగాడు అని చెప్పి మనల్ని ఎవరన్నా అంటే ఆమె ఊరుకోదు, భరించలేదు అని చెప్పేసి ఎంతమందికి తెలుసు. వాళ్ళకి బంగారం అక్కర్లేదు, నగన్నటర్ ఏమీ అక్కర్లేదు, మనం మారితే చాలు అని వాళ్ళు అనుకుంటున్నారని ఎంతమందికి తెలుసు. ఈసారి మానేస్తా ఈసారి ఆడను అని మనం ఎన్నిసార్లు చెప్తున్నా ఆమె పెంచదానిలాగా నవ్వి మన వెంటే ఉంటూ మనతో కాపురం చేస్తుందని ఎంతమందికి తెలుసు. నువ్వు ఈ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అన్నం తినకుండా పడుకుంటే ఆమె కూడా నీతో పాటు అన్నం తినకుండా పడుకుంటుందని ఎంతమందికి తెలుసు. ఈ బెట్టింగ్ ఆడటానికి నువ్వు అప్పులు చేసి అప్పులు పాలవటం కాకుండా నిన్ను నమ్ముకున్న నీ భార్యను కూడా అప్పులు పాలు చేసేస్తున్నావు అని ఎంతమందికి తెలుసు. నువ్వు ఈ బెట్టింగ్ లో డబ్బులు వచ్చినప్పుడు ఒకలాగా, పోయినప్పుడు ఒకలాగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే నీ ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక ఆమె ఎంత మానసికంగా కృంగిపోతుందో ఎంతమందికి తెలుసు. ఎవరిదన్నా చుట్టాలు ఫంక్షన్ ఉన్నప్పుడు నీతో పాటు కలిసి వెళ్ళాలని ఆమె ఎంతో ఆశపడుతుంటే మనం ఈ బెట్టింగ్ లో లాస్ అయ్యి మూడీగా కూర్చుంటూ ఆమె ఆశను కూడా కూల్చేస్తున్నామని ఎంతమందికి తెలుసు. మనం ఈ బెట్టింగ్ లో లాస్ అయ్యి మందుకి బానిసగా మారుతుంటే మనల్ని చూడలేక రోజు ఆమె ఎంత కృంగిపోతుందో ఎంతమందికి తెలుసు. ఈ బెట్టింగ్ లో లాస్ అయ్యి మనం మాత్రమే నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం అనుకుంటున్నాం, కానీ మనతో పాటుగా ఆమె కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతుందని ఎంతమందికి తెలుసు. ఒకప్పుడు ఎంతో మంచిగా ఉండే నా భర్త ఇప్పుడు ఎందుకు ఇంత నాశనం అయిపోతున్నాడని చెప్పి ఆమె ఎంత కృంగిపోతుందో ఎంతమందికి తెలుసు. నా భర్త ఎప్పటికైనా మారుతాడు అని చెప్పేసి ఎదురు చూస్తుందని ఎంతమందికి తెలుసు. మనం ఈ బెట్టింగ్ ఆడి కనీసం ఇంటి అవసరాలకు కూడా డబ్బులు లేకుండా చేసినప్పుడు ఆమె అయినా సరే పుట్టి చెప్పుడు కాకుండా మనతో కావాలని చేస్తుందని ఎంతమందికి తెలుసు. ఒక్కసారి ఆమె మనల్ని చెయ్యనుకోవడానికి ఎంత సమయం కావాలి, ఒక్కసారి మనల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ఆమెకి ఎంత సమయం కావాలి. దయచేసి బెట్టింగ్ వదిలేయాలి. మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మనం మారాలి. మనల్ని నమ్మి వచ్చిన ఒక ఆడదాన్ని ఎంత శోభ పెడతాం సమంజసం కాదు. దయచేసి ఇప్పుడు బెట్టింగ్ వదిలేద్దాం. ఇంకా పెళ్లి చేసుకుని యువతకు చెప్తున్నాను, దయచేసి మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు ఈ బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉంటుంటే దయచేసి ముందు దాన్ని పూర్తిగా నీ జీవితంలోంచి ఎడిక్షన్ పూర్తిగా తీసేసిన తర్వాత మాత్రమే చేసుకోండి తప్ప మీ సుఖం కోసం, మీ ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకున్న ఆ భార్యకి కష్టపెట్టకండి. ఆఖరికనే చెప్పేది ఏంటంటే మనం చేసిన తప్పులకి మనమే అనుభవించాలి. మనల్ని నమ్మి వచ్చిన భార్యని కష్టపెట్టకూడదు. దయచేసి బెట్టింగ్ వదిలేద్దాం.